అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారుని అరెస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు చేసినప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన జాన్ బోల్టన్ అనే వ్యక్తి అమెరికన్ కోర్టులో తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు. బోల్టన్ తన సొంత ఇమెయిల్ ఖాతా అట్లాగే మెసేజ్ యాప్ ద్వారా అత్యంత రహస్యమైన ప్రభుత్వ సమాచారం భద్రపరిచి ఇతరులతో పంచుకున్నాడన్నటువంటి ఆరోపణ. దాని మీద సాక్ష్యాలతో బయటకు వచ్చినటువంటి సమయంలో కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ఈ ఖాతాల తర్వాత ఇరాన్ దేశానికి చెందిన సైబర్ హ్యాకర్లు హ్యాక్ చేసి వాళ్ళ సమాచారం దొంగిలించారన్నట్టు అమెరికా న్యాయశాఖ గుర్తించింది. ఇట్లాంటి చర్యలు ఎస్పీఎన్ఏ యాక్ట్ ప్రకారం నేరం. మొదట ఆయన మీద 18 అభియోగాలు ఉంటే ఒక్క అభియోగానికి మాత్రం దోషిగా నిర్ధారణ అయ్యారు. దీనికి గరిష్టంగా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అయితే బోల్టన్ సుమారుగా 19 కోట్ల రూపాయలు అంటే దాదాపు $2.25 మిలియన్ జరిమానా చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు శిక్ష అయితే పడదు. బోల్టన్ వాస్తవంగా ట్రంప్కి ఒకప్పుడు మద్దతుదాడు, ఆ తర్వాత వ్యతిరేకిగా మారాడు. ఈ మధ్యనే ట్రంప్కి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేస్తున్నాడు. ఇట్లాంటి సందర్భంలో ఈ శిక్ష, ఈ వ్యవహారం జరిగింది అమెరికాలో.